ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నతల్లి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకైతే ఒక మంచి ఫుడ్ ఐటెం అయితే చూపిస్తాను. అదేంటంటే బగారా రైస్ విత్ పెసరపప్పు చారు అనమాట. ఈ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మనకు ఇంట్లో అప్పటికప్పుడు ఏమి కూరగాయలు లేనప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవటానికైతే ఇది చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. మీకు అది ఏ విధంగా చేసుకోవాలో కూడా, ఇంట్లో ఉన్న వాటి కొద్ది ఐటమ్స్తోనే నేను ఏ విధంగా చేసుకోవాలో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ బగారా రైస్కి హోల్ గరం మసాలా అనేది మొత్తం తీసుకున్నానండి. ఇందులో మనం జీడిపప్పు, కిస్మిస్, బిర్యానీ ఆకు, షాజీరా, అలాగే ఫ్లవర్, ఇంకా నేను అయితే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచి పెట్టుకున్నాను. దీంట్లో నేను వచ్చేసి నార్మల్ రైసే తీసుకున్నానండి. ఈ బియ్యం కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి అయితే ఈ విధంగా నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం కొంచెం మందంగా ఉండేటువంటి గిన్నె అయితే తీసుకుందామండి. ఇందులో ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. ఈ ఆయిల్ అనేది ఫస్ట్ బాగా వేడెక్కాలి. ఇప్పుడు ఫస్ట్ మనము జీడిపప్పు, కిస్మిస్ అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనకు ఆయిల్ అనేది హీట్ అయింది కదా, ఫస్ట్ జీడిపప్పు అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాము. మంచి గోల్డ్ కలర్ వచ్చే విధంగా అయితే సిమ్లో ఉంచి ఫ్రై చేసుకుందాము. మనకి మంచిగా ఇదిగో చూసారు కదా, గోల్డ్ కలర్లో అయితే ఫ్రై అవుతుంది కదా. ఇవి మరీ నల్లగా చేసుకోకూడదండి, ఎందుకంటే మనం కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసేసుకుంటే ఇవి ఆరిపోయేసరికి మంచి గోల్డ్ కలర్ అనేది వస్తుంది. ఈ విధంగా జీడిపప్పు అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఈ కిస్మిస్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా హోల్ గరం మసాలా అనేది, ఇవి మొత్తం వేసుకొని అయితే ఫస్ట్ ఫ్రై చేసుకుందాము. ఫ్రెండ్స్, నేను చేస్తున్నటువంటి కుకింగ్ వీడియోస్ అనేవి మీకు కనుక నచ్చుతున్నట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు అనేది వేసుకుంటున్నాను. నేనైతే 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. మనకు ఇంట్లో ఎటువంటి కూరగాయలు అనేది లేనప్పుడు ఈజీగా ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చండి. 3 పచ్చిమిరకాయలు కట్ చేసి వేసుకున్నాను. ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. మనం ఈ బగారా రైస్లో కూడా ఎక్కువ మసాలాలు అనేది వాడట్లేదండి, చాలా సింపుల్గా అయితే చేసుకుంటున్నాము. ఇప్పుడు 2 టమాటాలు 4 ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. కొంచెం పుదీనాకు వేసుకున్నాను. కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము, ఎందుకంటే సాల్ట్ అనేది వేసుకోవటం వల్ల మనకి టమాటా అనేది త్వరగా మెత్తబడిపోతుంది. అందులో మనకి సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది కదా, సో ఈ టైంలో పెసరపప్పు అనేది ఒంటికి చాలా మంచిదండి, బాడీని కూల్ చేస్తూ ఉంటుంది. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను, కొంచెం పుదీనాకు వేసాను. ఇట్లా ఈ బగారా రైస్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి చికెనే ఉండాలని ఏం లేదండి, ఏది ఉన్నా కానీ వేసుకొని తినవచ్చు. మీకు తెలుసో లేదో, బగారా రైస్లో మనం పండుమిరకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి ఏది వేసుకొని తిన్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చెప్పానని కాదు, మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి.
ఇప్పుడు నేనైతే 2 గ్లాసు రైస్ తీసుకున్నానండి, అందుకు నేను 4 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. మనం బాస్మతి రైస్కి అయితే గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇవి నార్మల్ రైసే కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకుందాము. ఇది మొత్తం బాగా కలిపేసుకొని లిడ్ అయితే పెట్టుకొని వాటర్ అనేది బాయిల్ చేసుకుందాము. ఇదిగో చూస్తున్నారు కదా, ఇప్పుడు వాటర్ అనేది మంచిగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి రైస్ అనేది వాటర్ లేకుండా అయితే ఈ ఎసర్లో వేసేసుకోవాలి. ఇట్లా రైస్ మొత్తం వేసేసుకుందాము. నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమంది చూడటానికైతే అవకాశం అనేది ఉంటుంది. మీరు ఇచ్చే లైక్ అనేది కూడా నాకు చాలా అవసరం అండి, చాలా ఉపయోగం కూడాను. రైస్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఇదిగో చూసారు కదా, పొంగు అయితే వచ్చింది కదా. ఇప్పుడైతే ఇంకొకసారి కలిపేసుకుందాము. నేను ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక నిమ్మకాయ అయితే పిండుకుంటున్నానండి. ఈ నిమ్మకాయ అనేది పిండుకోవటం వల్ల మనకి అన్నం అనేది మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. కొంచెం మనకి ఎసరు ఎక్కువైనా కానీ నిమ్మకాయ పిండటం వల్ల మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందన్నమాట. కొంతమంది బగారా రైస్లో కారం కూడా వేసుకుంటారు. కారం అసలు ఏం అవసరం లేదండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి, ఎట్లా ఉందో మీరే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మిగతా ఉన్నటువంటి కొత్తిమీర పుదీనాకు అనేది కూడా వేసేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ పప్పు అయితే పెసరపప్పు అనేది కుక్కర్లో ఉడకబెట్టేసానండి. ఇప్పుడు మనకి వాటర్ అనేది ఇంకిపోతూ ఉన్నాయి కదా. ఒకసారి అయితే ఫైనల్గా ఒకసారి తిప్పేసుకొని మనమైతే సిమ్లో అయితే పెట్టేసుకుందాము. ఇదిగోండి, పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. నేను ఈ పెసరపప్పులో 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిరకాయ, నేను ఇందులో కారం కొంచెం లైట్గా వేసానండి. ఇందులో నేను పచ్చి కారమే వాడాను, అంటే పచ్చిమిరకాయలతోనే పప్పు అనేది చేస్తున్నాను. ఈ విధంగా పప్పు బాగా ఉడికిన తర్వాత దీన్ని మొత్తం మెత్తగా మెదిపేసుకుందాము. ఈ పప్పు అనేది మంచిగా మెదిగింది కదా. ఇప్పుడు దీన్ని అయితే మనం తాలింపు పెట్టేసుకుందామండి. మనం పప్పు తాలింపు వేసేదాన్ని బట్టి మనకి పప్పు అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ తాలింపు బాగా వేగింది కదా.
ఇప్పుడైతే మనము మెదుపుకున్నటువంటి ఈ పప్పు అనేది ఇందులో వేసేసుకుందాము. ఈ పప్పు కూడా మనకి బాగా పలచగా ఉండకూడదండి, కొంచెం చిక్కగానే ఉండాలి. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ అయితే వేస్తున్నాను. మనకు ఆల్రెడీ రైస్లో సాల్ట్ ఉంది కదా, దాన్ని బట్టి ఇందులో సాల్ట్ అనేది వేసుకోండి. చాలా కమ్మగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇదిగో మనకి ఫైనల్గా రైస్ అనేది కూడా కొంచెం వాటర్ అయితే ఉంది, చూస్తున్నారు కదా. ఇంకొక 2 మినిట్స్ అయితే ఉంచాలి. సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ అనేది పైన అయితే వేసేసుకుందాము. ఇట్లా ఈ జీడిపప్పు కిస్మిస్ అనేది ఇప్పుడు మనం పైన వేసుకున్నాం కదా, అవి మనం తినేటప్పుడు మనకి పంటి కింద తగిలితే మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఫైనల్లీ ఇదిగో చూడండి, కమ్మనైనటువంటి బగారా రైస్ అనేది మంచి స్మెల్ తోటి అద్దిరిపోయిందనమాట. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి, ఓకేనా. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ఓకేనా. ఓకే, బాయ్.